తెలంగాణ రాష్ట్రంలో సాదా బైనామాల ద్వారా భూములు కొనుక్కున్న వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేసే ప్రక్రియకి ప్రభుత్వం ఈ 2 రోజుల క్రితం జీవో నెంబర్ 106 జారీ చేసింది. అంటే తెల్ల కాగితం మీద భూముల కొనుగోలు విక్రయాలు జరిగినటువంటి పరిస్థితుల్లో వాటిని రిజిస్టర్ కాకుండా పాస్ పుస్తకాలు జారీ కాకుండా కొన్ని లక్షల మంది రైతులు ఈరోజు ఆ రెగ్యులరైజేషన్ కోసం వాటి పాస్ పుస్తకాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణలో ఈ రకమైన సాదా బైనామాల కింద అనేక మంది కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ తెల్ల కాగితాల మీద రాసుకున్నప్పటికీ అమ్మిన వాళ్ళు, కొనుక్కున్న వాళ్ళు ఈరోజు స్వాధీనంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటి రెగ్యులరైజ్ చేయడం అనేది సహజంగా జరగాల్సినటువంటి ప్రక్రియ. గతంలో కూడా కొన్ని సందర్భాలు జరిగినాయి, కానీ ఇప్పుడు కొన్ని ఆటంకాల కారణంగా ఇప్పుడు అది ఆగిపోయింది. ఇంకా దీని క్లియరెన్స్ ఇస్తూ ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 106 జారీ చేసింది. ఈ జీవో ఆధారంగా ఇక ఏ ఆటంకాలు లేవు, దీన్ని ముందుకు వెళ్ళాలి. దాదాపు 9.5 లక్షల పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ దరఖాస్తుల ద్వారా వచ్చిన దాదాపు 11 లక్షల ఎకరాల భూమి ఈ సాదా బైనామాల కింద పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఆ రకంగా ఇన్ని లక్షల మందికి నిజంగా భూముల మీద హక్కులు కలిగి చట్టబద్ధమైన హక్కులు వస్తాయి. భూమి మీద వాళ్ళే సాగులో ఉన్నప్పటికీ చట్టబద్ధమైన హక్కులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని అది జరగాలి, ఆ రకమైన ప్రక్రియ పూర్తి కావాలి. ఎందుకంటే రాష్ట్రంలో అనేక ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. అందులో ఈ రకమైన ఇష్యూస్ రిజిస్టర్ కాకుండా సాగులో ఉంటూ కూడా కానీ భూముల వ్యవహారం ఇది. మరి సాదా బైనామాల కింద గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తులు తీసుకున్నారు, కానీ ఆ దరఖాస్తులు తీసుకున్న దగ్గర లీగల్గా దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి అప్పటికే వచ్చిన ధరణి చట్టం ROR యాక్ట్ 2020 ఆ చట్టంలో ఎక్కడ కూడా సాదా బైనామా దరఖాస్తులని రెగ్యులరైజ్ చేయడానికి తగినటువంటి చట్టబద్ధమైన అవకాశాలు లేవు అందులో. దాని కారణంగా హైకోర్టు దాన్ని స్టే విధించింది. ఇప్పుడు ఆ ధరణి ప్లేస్లో భూభారతి వచ్చిన తర్వాత భూభారతిలో క్లియర్గా సెక్షన్ 6 కింద ఒకసారి సాదా బైనామా దరఖాస్తులన్నీ పరిష్కారం చేయడానికి అవకాశం కల్పిస్తూ ఆ సెక్షన్ను నిర్దేశించింది. దాని ప్రకారం ఇప్పుడు చేస్తామన్నారు. అందుకే జీవో కూడా జారీ చేశారు. హైకోర్టు కూడా స్టే వేకేట్ చేస్తూ ప్రొసీడ్ కమ్మని చెప్పింది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం జరగాల్సినటువంటి అవసరం ఉంది. రెవెన్యూ అధికారులు ఆ రకంగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేసి పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఈ దరఖాస్తుల పరిష్కారం జరగాలి. అయితే ఇక్కడ మొదటి నుంచి కూడా కొంతమంది అధికారులు అసలు సాదా బైనామా దరఖాస్తుల మీదనే IAS అధికారుల స్థాయిలోనే దీనికి నిరాసక్తంగా ఉన్నారు, అంత అనుకూలంగా లేని పరిస్థితి ఉంది. కానీ గవర్నమెంట్ మాత్రం మేము ఎన్నికల్లో వాగ్దానం చేశాం సాదా బైనామాలు పరిష్కారం చేస్తామని. అదే రకంగా దీన్ని ఈ పెద్ద సంఖ్యలో వీటి పరిష్కారం చేయక తప్పని పరిస్థితి ఈరోజు వచ్చిందని ఆ రకం ప్రభుత్వం ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం దీని ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుంది. మరి నిజంగా రేపు అమలు అవుతుందా? ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో చూస్తున్నాం బోలెడన్ని కేసులు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి, వాటి పరిష్కారం కావట్లేదు. ఈ మధ్య జరిగిన రెవెన్యూ సదస్సుల్లో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు 8 లక్షల పైగా దరఖాస్తులు వచ్చినాయి. వాటి పరిష్కారం ఏంటి? ఇప్పుడు సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం ఏంటి? వీటిని ప్రత్యేకంగా పరిష్కారం చేస్తేనే ముందుకు పోగలిగే పరిస్థితి ఉంటుంది. అంటే సాదా బైనామాలకు సంబంధించింది ఎవరైతే అమ్మారో అమ్మిన వాళ్ళ యొక్క కన్సెంట్, అంటే వాళ్ళ సమ్మతి, అవును మేము అమ్మాం వాళ్ళకి రెగ్యులరైజ్ చేయొచ్చు అని వాళ్ళ సమ్మతి తెలపాలి అని రూల్స్లో కొన్ని ఆ రకంగా మెన్షన్ చేస్తుంది. మరి దాని ప్రకారం సమ్మతి తెలుపు అంటే ఇప్పుడు ఎప్పుడో అమ్మిన 15 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద ఎప్పుడో అమ్మి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చనిపోయి ఉంటారు. వాళ్ళ వారసులు ఉండి వారసుల అంగీకారం ఉంటుందా? లేదా అమ్మిన వాళ్ళ అంగీకారం ఇప్పుడు ఉంటుందా? లేదు వాళ్ళెవరూ లేకపోతే ఎవరు లేరు కాబట్టి అసలు ఇది రెగ్యులరైజ్ చేస్తారా చేయరా? ఇట్లాంటి అనేక అనుమానాలు ఈరోజు రైతుల్లో ఉన్నాయి. మరి అవతల వాళ్ళు సమ్మతి తెలపాలనే పద్ధతి కింద ఇప్పుడు రెగ్యులరైజ్ చేయకపోతే ఇవన్నీ కూడా పెండింగ్లో పడిపోయే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది చట్టబద్ధంగా నిజంగా అమ్మింది ఈయన కొనుగోలు చేసిన వ్యక్తి గత 12 ఏళ్ళుగా ఆయన స్వాధీనంలో ఉందా లేదని వెరిఫై చేయాలి. గ్రామంలో పంచనామా చేస్తే గ్రామంలో ఎవరు అడిగినా చెప్తారు ఏ భూమి ఎవరు కొనుక్కున్నారు, ఎవరు స్వాధీనంలో ఉంది అనేది ఆ పరిశీలన చేయడం ద్వారా, ఎంక్వైరీ చేయడం ద్వారా ఆ రకంగా పంచనామా చేస్తే తేలిపోతుంది. దాని ప్రకారం వాళ్ళ అభ్యంతరాలు ఉన్నా దీన్ని రెగ్యులరైజ్ చేయాల్సిందే. ఎందుకంటే ఎవరు స్వాధీనంలో ఉంది, ఎవరు దాన్ని ఇప్పటికే కొనుగోలు చేశారనేది గ్రామాలలో దాచిపెట్టే వ్యవహారం ఏం కాదు, అందరికి తెలిసిన వ్యవహారమే. కాబట్టి వాళ్ళ అభ్యంతరం చెప్పినా, వాళ్ళ వారసుల అభ్యంతరం చెప్పినా దానికోసం ఆగాల్సినటువంటి అవసరం ఏం లేదు. నిజంగా ఆయన కొనుగోలు చేశాడా, నిజంగా అతను సాగులో ఉండా తేలిపోతుంది దాన్ని బట్టి.
కాబట్టి ఆ సాగులో ఉన్న దాన్ని బట్టి గ్రామంలో ఆ పంచనామా చేసిన దాన్ని బట్టి దాన్ని ప్రొసీడ్ కావచ్చు. ఆ రకంగా వాళ్ళకి హక్కులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అభ్యంతరాలు అంటే ఇప్పుడు గతంలో అమ్మినప్పుడు ఉండే రేట్కి ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి ఆ రేట్లు పెరిగిన బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయడానికి కొంతమంది ఇబ్బ చేయడానికి ముందుకు రాకపోవచ్చు, ఆటంకాలు సృష్టించవచ్చు. కానీ అమ్మింది వాస్తవం అయినప్పుడు ఒకసారి కొనుగోలు అమ్మకాలు జరిగిన తర్వాత ఆ వైట్ పేపర్ మీదనే కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ హక్కులు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ రకం హక్కులు కల్పించాలి. 13B కింద దాన్ని ఓకే చేయాలి. ఆ తర్వాత పాస్ పుస్తకం కూడా జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రభుత్వం అధికార యంత్రాంగం ఇది చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో అనేక భూ సమస్యల పరిష్కారం జరిగేదానికి అవకాశం ఉంది. ఏ ఆటంకాలు లేకుండా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఈ సాదా బైనామాల సమస్యని పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. అన్నిటికంటే కూడా ఈరోజు రెవెన్యూ యంత్రాంగంలో కదలికే అసలు ఏ సమస్య టేకప్ చేసినా వాళ్ళు ఈరోజు డబ్బు లేకుండా సమస్య పరిష్కారం కావట్లేదు. ఆ డబ్బులు ఇచ్చిన సమస్య పరిష్కారం కానీ కూడా మనకు కనపడుతున్నాయి. కానీ పెద్ద ఎత్తున అవినీతి ఒక ఆటంకంగా ఉంది. రెండు, రెవెన్యూ యంత్రాంగంలో స్తబ్దత కూడా ఉంది. సమస్యల్ని టేకప్ చేసి దాన్ని పరిష్కారం చేయాలనే ప్రయత్నం జరగట్లేదు. అందుకే రెవెన్యూ అధికారుల మీద యంత్రాంగం మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత కూడా గమనించకుండా ఈరోజు వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. అందుకనే ప్రభుత్వం ఈ సమస్యలు టైం టేబుల్ పెట్టి సమయం నిర్ణయించి ఆ లోపుగా దరఖాస్తులు పరిష్కారం చేయాలి. లేకపోతే మాత్రం ఇవి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం అమలు జరగదు. రైతులు ఇప్పటివరకు ఆశలు కూడా పూర్తయ్యే పరిస్థితి లేదు. ప్రభుత్వ యంత్రాంగమే ఈ రకంగా ఆటంకంగా మారి అనేక ఇబ్బందులు ఈరోజు ప్రపంచంలో చాలా పరిణామాలు చూస్తున్నాం. అవినీతి కారణంగా ప్రభుత్వాలే కూలిపోతున్నాయి. యువతంతా తిరుగుబడుతున్న పరిస్థితి ఉంది. ఈ అవినీతి ఇక్కడ కూడా ఇదే రకమైన పద్ధతులు ఉంటే మాత్రం ఇక ఈ ప్రభుత్వాలను కూడా ఎవరు కాపాడే పరిస్థితి ఉండదు. అధికార యంత్రాంగం కూడా ఈ జరుగుతున్న పరిణామాల బ్యాక్గ్రౌండ్లో అయినా ప్రజల కష్టాలు, ఇబ్బందులు, బాధలు తీర్చాల్సిన అవసరం ఉంది. చట్టబద్ధమైన ఆటంకాలు లేవు. కాబట్టి ఈ సాదా బైనామాలకు సంబంధించిన సమస్యలన్నీ చిత్తశుద్ధితో పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ప్రభుత్వం కూడా ముందుకు కదిలి ఆ రకంగా ఇబ్బందులు లేకుండా తీరుస్తుందని చెప్పి భావిద్దాం.